మొదటగా నమస్కారం. ఎస్ జయలన్ రావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. మొన్న వెనిజులా, నిన్న మెక్సికో, నేడు ఇరాన్, రేపు క్యూబా. అమెరికా ఎట్లా ప్లాన్ చేయబోతుంది ఈ వ్యవహారాలన్నిటినీ? జయలన్ రావు గారు, దిస్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే అండి. బట్టి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ సార్, మీ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు, దయచేసి మీ ఫ్రేమ్. ఓకే, ఇట్స్ ఓకే డన్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రపంచ పటాన్ని ఏది కొత్తగా గీయాలని అనుకుంటున్నట్టు దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే, అమెరికా ఆధిపత్యం కొరకు రకరకాల అయినటువంటి విధానాలను ఎంచుకోవడం అంటూ జరుగుతుంది. వెనిజులాకు వచ్చినట్టయితే అక్కడ ఏంటి అని అంటే, ఆయిల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని కొరకు ప్రెసిడెంట్నే హైజాక్ చేయడము, దాని తర్వాత అమెరికాకు తరలించడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కు సంబంధించింది ఇది చాలా మంది దాంతో పోలుస్తున్నారు, కానీ నా వరకు నేను మాత్రం ఇది ప్రత్యేకంగా పరిగణించడం అంటూ జరుగుతుంది. ఎందుకు అనంటే, ఇది ఇరాన్ అమెరికా సంక్షోభం అనేది ఇప్పుడు కొత్తది కాదు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ అయితే చేస్తున్నాడో అతను ఆ లెవెల్లో డైరెక్ట్గా ఇరాన్ మీద దాడి చేయడం అనేది మాత్రం కొత్తగా. అలానే దీంట్లో భాగం ఏమైపోయింది, ఇజ్రాయెల్ కూడా అయిపోయింది. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటి అనంటే, ఒకటి, ఇరాను న్యూక్లియర్ వెపన్ను సంపాదించే దిశలో దాదాపుగా సఫలం చెందినాయని మనకు వార్తలు వస్తున్నాయి. అట్లానే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఏంటి అనంటే చాలా అతి దగ్గరలో ఉన్నదని మనకు వార్తలు అనేవి సూచిస్తున్నాయి. ఎట్లాంటి పరిస్థితులు అయినా కూడా వెస్ట్ ఏషియా కానివ్వండి, మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ఇక్కడ అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇంకొక ఏది న్యూక్లియర్ పవర్ ఎమర్జీ అవేటందుకు ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకుంటం జరుగుతుంది. రెండవది ఇంకొకటి ఏంటి అనంటే, ఇరాన్ గత దాదాపుగా 40 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఖమేనీ ఆయన సుప్రీం లీడర్గా 2-3 ప్రపంచంలో ఆయన వార్నింగ్స్ ఇవ్వడం అంటూ జరిగింది. ఒకటి, డెత్ టు అమెరికా. రెండవది ఏంటంటే డెత్ టు ఇజ్రాయెల్ అనేది. సో మొదటి నుంచి ఇరాన్కు అమెరికాకు మధ్య ప్రాచ్యంలో ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనేది జరుగుతుంది. హూ విల్ బి డామినేటింగ్ అనో దట్ ఏరియా. ఎప్పటి రెండో ప్రపంచ యుద్ధం నుంచి చూసినట్టయితే మనకు ఒకటి మాత్రం క్లియర్, ఏ రెజిమ్ కానీ ఏ కంట్రీలు కానీ కాక అమెరికా యొక్క ప్రాబల్యం అనేది కొనసాగాలి అనేది. అమెరికా ఏ పార్టీకి చెందినటువంటి ప్రెసిడెంట్ అధికారంలో ఉన్నా కూడా అది క్లియర్ కట్, అక్కడ ఎట్లాంటి కాంప్రమైజ్ అనేది జరగదు. రెండోది ఏంటి అనంటే, ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు మన అందరం ఇక్కడ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. 1980s ఎప్పుడైతే ఇరాకు ఏది న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకునేటందుకు ప్రయత్నం చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేయడం అంటూ జరిగింది. అయితే మరి ఇరాన్ ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది అని అంటే మనకు ఒక అనుమానం ఉంది. అక్కడ ఒక రకంగా ఏంటి అని అంటే, అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రెసిడెంట్కి అనుకూలంగా లేకపోతే ఒక రకమైన అపోజిషన్ కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు అనంటే, అతి త్వరలో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ను సంపాదించుకునే స్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ బాట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అమెరికన్ ruling establishment, and it could succeeded in getting the American approval in targeting the Iran's nuclear establishment. సో కాబట్టి ఇది ఒకటి. ఇంకొకటి మీరు యాడ్ చేసినారు క్యూబా అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ అనేది. అక్కడ న్యూక్లియర్ వెపన్ కానీ మిగతా ఆయిల్ కానీ అక్కడ అనేది ఇష్యూ కాదు. ఒకటి ఆయిల్కి సంబంధించినట్టు వెనిజులా ఒకటి. రెండోది ఇంకొకటి కూడా మనం మర్చిపోవద్దు, ఏంటి అనంటే, అమెరికా 1823 నుంచి కూడా లాటిన్ అమెరికా ఏదైతే, సౌత్ అమెరికా ఏదైతే, ఇట్ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్యాక్ యార్డ్. అంటే తన యొక్క పెరడు లాగా
ఏది కన్సిడర్ చేయడం అంటూ జరుగుతుంది. అని అంటే అక్కడ ఎలాంటి ఏది పవరు ఎమర్జ్ అయినా కూడా అమెరికా ఖచ్చితంగా ఏదో ఒక చర్యను తీసుకోవడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఈ మూడింటిని కలిపేసే బదులు అమెరికా యొక్క ఆధిపత్యం కొరకు ఈ మూడిట్లలో రకరకాలుగా జోక్యం చేసుకోవడం జరుగుతుంది, కానీ మూడిటిని ఒకే రకంగా చూడడం అనేది భావ్యం కాదు అని నా యొక్క అభిప్రాయం. యస్, జయలంధర్ గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు సోమరవి గారు, ఇజ్రాయెల్ సిటిజన్ అక్కడ